ఈరోజు వీడియో మాటకేం కానీ మన ఆప్షన్స్ పాఠశాల చాప్టర్ 1 అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని నేను పబ్లిష్ చేస్తాను. అంటే పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా అది ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మాత్రం 100% చూడండి. మీరు ఆప్షన్ బయింగ్ చేసినా చేయకపోయినా కూడా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఈ థంబ్నెయిల్ ఇదే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆప్షన్ బయర్స్ బ్రతుకులు అని చెప్పేసి కనిపించిన వెంటనే ఓపెన్ చేసి చూడండి. ఆప్షన్ బయర్స్ అనే కాదు, ప్రతి ఒక్క ట్రేడర్కి ఉపయోగపడేటటువంటి వీడియో అది. హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ చూసి సగం మందికి మెంటల్ ఎక్కువ ఉంటుంది, ఓపిక తక్కువ ఉన్న వాళ్ళకైతే చిరాకు వచ్చి ఉంటుంది. సో వచ్చింది ప్రైస్ యాక్షన్ అనేది మనం మాట్లాడదామండి. ముందు 15 మినిట్ టైం ఫ్రేమ్ చూడండి. నిన్న మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ప్రీవియస్ డే యొక్క హై అనేది మనకి ఇంపార్టెంట్, ప్రీవియస్ డే యొక్క లో, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డేకి మనకి అని చెప్పాం. అంటే ఈ రోజుకి నిన్నటి యొక్క ప్రైస్ యాక్షన్ వచ్చినటువంటి హై అండ్ లో అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఈ లెవెల్ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. కొంచెం ఒక ఇంపార్టెంట్ జోన్ కింద మనం దీన్ని చూడొచ్చు. నీకు నాకు సంబంధం లేదు, ఆడెవడో నాకు తెలియదు, ఈడెవడో నాకు తెలియదు, ఈడెవడో తెలియదు, ముగ్గురు కూడా నాకు అనవసరం, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇదే రేంజ్లో ఉండిపోయిందండి. సో చాలా ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి ఎప్పుడైనా సరే ప్రీవియస్ డే కంటిన్యూస్గా వస్తే నెక్స్ట్ డే కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అదేం రూల్ ఏం కాదు, కానీ ఒక్కొక్కసారి అలా జరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అర్థమైందా? సో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. కొంచెం గొంతు ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా ఏమనుకోకండి, ఇంకా కోల్డ్ అనేది తగ్గలేదు. సో కొంచెం వాయిస్లో కొంచెం చిరాగ్గా ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్స్ని వేటిని కూడా అది రెస్పెక్ట్ చేయలేదు. అసలు రెస్పెక్ట్ చేయలేదంటే అసలు అంతవరకు వెళ్ళలేదు, పట్టించుకోలేదు, అక్కడక్కడే ఉంది. మరి అలా ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? సపోర్ట్, నియరెస్ట్ సపోర్ట్ ఏంటి? ఇంకొకటి ఏదన్నా వెతకాలి. మరి ఇంకొక నియరెస్ట్ సపోర్ట్ అంటే స్వింగ్ హై ఇక్కడ ఉంది కదా, సో అది ఒక ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది ఈ రోజుకి. సో అక్కడ మాత్రం మనకి ఈరోజు సపోర్ట్ తీసుకోవటం కొంత కనిపించవచ్చు, అంతే. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 25,000 ఏరియా అండి. ఈ ఏరియా అనేది మనకి బ్రేక్ అయ్యే వరకు స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బ్రేక్ అయినా కానీ అగైన్ ఈ ఏరియాలో ఇంకా కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి ఒక కంప్లీట్ గా ఈ హై కానీ మళ్ళీ ఈ ఏరియా కంటే కిందకి కానీ వచ్చే వరకు కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఈ మధ్యలో ఉన్నంత కాలం కూడా మనం కొంచెం పక్కన పెట్టేస్తే బెటర్. అది ఓకే. ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనేది ఎలా అర్థం చేసుకోవాలనేది మనం 1 మినిట్ అండ్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. ముందుగా 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. ఇక్కడ ముందుగా మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూస్తే ఇదిగోండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అస్సలు ఐ డోంట్ కేర్, అసలు నాకు వాళ్ళు ఎవరో అవసరం లేదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు అన్నట్టు అలా పైన ఉండిపోయింది. సో ఈ రోజు వచ్చిన ఈ ప్రైస్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఓపెనింగ్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియాలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది. సో అది నిన్ననే కొంచెం దానికంటే కిందన క్లోజ్ అయింది, బట్ ఈ రోజు స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. ఈరోజు స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది కదా, ఈ లో బ్రేక్ దానికంటే కిందన ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్. ఎందుకంటే 25,000 లెవెల్ కంటే కిందన క్లోజ్ అవుతుంది, కొంత రీట్రేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ రీట్రేస్మెంట్ రావాల్సిందే, రాకుండా ఈ ఒక్క లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఆపింది అనమాట. సో ఇక్కడికి రాగానే ఆల్రెడీ ఒక స్వింగ్ హై ఉంది కాబట్టి ఆ ఏరియాలో మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అవటం, ఆ యొక్క ఫైట్ అనేది అలా జరుగుతూ ఉండటం అనేది జరిగింది అక్కడ. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 5 మినిట్ టైం ఫ్రేమ్ లో మీకు పైన కింద ఇలా విక్స్ ఎక్కువగా కనిపిస్తుందంటే అది టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్, ఆ రోజు పక్కన పెట్టండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో అయితే మీకు క్లియర్ గా చూపించాను కదా, వెంట్రుకల్లా కనిపిస్తూ ఉంటాయి, అలా వచ్చినప్పుడు ఆ రోజు పక్కన పెట్టాడు. సో అసలు మూమెంటే లేదు, బట్ కొన్ని ఆపర్చునిటీస్ అయితే 1 మినిట్ లో వచ్చాయి, కొన్ని ట్రయాంగిల్స్ ఫెయిల్ అయ్యాయి, అన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ లో ఉండేటప్పుడు మనకి క్లియర్ కట్ ప్యాటర్న్ అనేది ఎక్కడ కనపడదండి. సో వచ్చిన ప్యాటర్న్స్ లోనే మనం ట్రేడ్ తీసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు అవి ఎస్ఎల్ అనేది ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే కంప్లీట్ సైడ్ వేస్ లో మూవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ గా ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఇంత స్ట్రాంగ్ గా ఎప్పుడైతే వచ్చిందో మేబీ ఈ ప్రీవియస్ గా ఉన్నటువంటి ఆ స్వింగ్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుందేమో. అది బ్రేక్ అయితే మనం చూడొచ్చు
ఒకసారి అనుకున్నాను నేను. సో ఆ స్వింగ్ హై అయితే ఇది చూడండి, అదైతే బ్రేక్ కాలేదండి. అబ్జర్వ్ చేసినట్టయితే అది బ్రేక్ కాలేదు. నెక్స్ట్ మళ్ళీ తిరిగి పైకి వచ్చింది, ఇక్కడ కిందకి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చింది. ఆ పైకి వచ్చినప్పుడు ఏంటి 25,000 కంటే పైన ఉంది కదా, ఈ హై అయితే బ్రేక్ అయితే మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అంతవరకు కొంచెం ఈ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాంటిదే నిన్న వచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఒక చిన్న బ్రేక్అవుట్ లా మనం దాన్ని చూడొచ్చు. కానీ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే చాలా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు నేను చాలా సార్లు చెప్పున్నాను, స్ట్రైట్గా ఇలా వెళ్ళేటప్పుడు ఆ ట్రయాంగిల్స్ వేరు. అలా కాకుండా మీకు ఇలా కన్సాలిడేషన్ జోన్స్ చూడండి, ఇక్కడ ఇంత కన్సాలిడేషన్, ఈ జోన్ అంతా కన్సాలిడేషన్లో ఉంది. అలాంటప్పుడు బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకుంటున్నాం అన్నట్లయితే రిస్క్ తీసుకుంటున్నాం అన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. ఎందుకంటే మీకు ఇలా కన్సాలిడేషన్లో ఉండేటటువంటి జోన్స్ ఉండేటప్పుడు స్ట్రాంగ్ మూవ్ అనేది ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ మనకి ఆ డిమాండ్ అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకంటే అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు, ప్రాఫిట్ బుకింగ్ చేసేవాడు ఉంటాడు, అలా ఉండే ఏరియా అనమాట దాని అర్థం. సో ఎప్పుడైతే ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే తిరిగి బ్యాక్ వచ్చింది, చక్కగా ఎస్ఎల్ కొట్టేసింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఈ ఏరియాలో ఒక ట్రయాంగిల్ అనేది కొంత రావటం జరిగింది అనమాట. సో దాన్ని మీరు అలా డ్రా చేసుకోవచ్చు, డ్రా చేసేస్తాను రండి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా కనెక్ట్ చేసుకొని పైన ఉన్న వాటిని మనం ఈ రెండింటిని కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. కంప్లీట్ గా పూర్తి కాదు, లోపల ఉన్న వీటిని చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఈ హైని కనెక్ట్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేసి, మరి అదేంటి పైన వీటిని విడిచిపెట్టేసాం కదా అనిపించవచ్చు. ఇది ఒక విక్గా కన్సిడర్ చేయండి, వెళ్ళింది వెంటనే వచ్చేసింది కాబట్టి దీన్ని విక్గా కన్సిడర్ చేసి ఇగ్నోర్ చేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ టచెస్ మనకు కావాలి కాబట్టి అలా చూసినట్లయితే దీన్ని ఒక రకంగా ట్రయాంగిల్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఈ ఏరియాలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది, 3 సార్లు ఆ ఏరియాని రెస్పెక్ట్ చేసింది కాబట్టి అది కూడా బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. అది బ్రేక్ అయ్యాక చిన్న మూవ్ వచ్చిందండి, చిన్న మూవ్ అంతే, మళ్ళీ ఇమీడియట్ గా బ్యాక్ వెళ్ళి. సో ఇక్కడ అగ్రెసివ్ హెవీ అగ్రెషన్ అనమాట అంతే. ఇక్కడ మనకి సపోర్ట్ ఉన్నా కానీ నేను ఎంట్రీ తీసుకుంటాను, ఇక్కడ ఎవడన్నా ఎంట్రీ తీసుకుంటే అది మూవ్ వచ్చినట్టు. బట్ అది చాలా రిస్క్, అది సరైనటువంటి ఎంట్రీ అయితే కాదు. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెప్తున్నాను ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ఎలా ఉందనేది మీరు చూడండి. ఇక్కడ ఎంట్రీ ట్రయాంగిల్ బ్రేక్ అయ్యి వచ్చింది, మూవ్ వచ్చింది, కానీ ఎంట్రీ తీసుకోవడం అయితే అక్కడ కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ ప్రైస్ యాక్షన్ చూడండి, మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ లైన్ కింద నుండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్. ఓకే, సో ఎప్పుడైతే మనకి గతంలో అనుభవం అయింది, ఇది కిందకు వచ్చినా ఇమీడియట్గా ఇక్కడ రాగానే మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో అలాంటప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్లో కూడా కిందకు వచ్చి ఇది బ్రేక్ అయింది, ఎంట్రీ తీసుకోవడానికి భయం వేస్తుందా వేయదా? ఖచ్చితంగా భయం వేస్తుంది. కానీ ట్రయాంగిల్ అనేది కొంచెం స్ట్రాంగెస్ట్ ప్యాటర్న్ కదా, మనం ట్రై చేద్దామని తీసుకున్నట్లయితే ఇక్కడ వెళ్ళింది, మళ్ళీ బయటకు వచ్చింది, ఇలా స్లోగా బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇంకా బయటికి వెళ్ళిపోరా బాబు అని చెప్పింది అనమాట. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సైడ్ వేస్లో ఉండేటప్పుడు ఎంత స్ట్రాంగెస్ట్ ప్యాటర్న్ అయినా సరే ఎస్ఎల్స్ కొడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా అలాంటి డేంజర్ జోన్ ఏరియాస్ ఏవైనా మనకి ఉన్నాయి అనిపించినట్లయితే మాత్రం వీలైనంత వరకు అందులో లోయర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడింగ్ చేయకండి, అర్థమైందా? సో ఇది ఒకసారి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకున్నారు. మరి ఇది డేంజర్ జోన్ అని మనకి ఎలా తెలుస్తుంది అన్నట్లయితే మీరు ఇక్కడ 15-minute టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఈ ఏరియాలో ఈ స్వింగ్ హై ఉంది, కొంచెం ఈ ఏరియా కూడా మనకి ఈ మధ్యలో ఇక్కడ విక్ ఉందనమాట. దాన్ని కంప్లీట్ గా జూమ్ అవుట్ చేసి మీరు 1 hour టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఆ ఏరియాలోనే కిచిడి జోన్ ఉంది, అర్థమైందా? అందుకే హయ్యర్ టైం ఫ్రేమ్స్ మీరు చూడాలి అని నేను చెప్తూ ఉంటాను. చూసారా, ఇదిగోండి కిచిడి అయినా కాదా ఇదంతా. సో ఆ ఏరియా అనేది ఒక జోన్ అన్నమాట, దాన్ని మనం డేంజర్ జోన్ గా కన్సిడర్ చేస్తాం. మనం అంత సింపుల్ కాదండి లైవ్ మార్కెట్ లో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయటం అనేది, ఎందుకంటే ముందుగానే మనం చూసుకొని ఉంచుకోవాలి. అందుకే నేను ఎప్పుడు లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్, ఆ తర్వాత 15-minute టైం ఫ్రేమ్ చూడండి అని చెప్తూ ఉంటాను, అర్థమైందా? సో అలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జోన్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా ఈ రోజు యాక్ట్ చేయటం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడిక్కడే ఇదే ఏరియాలో ఉండిపోయింది, పెద్ద
పెద్ద మూవ్మెంట్ కూడా ఏం లేదు. అలాంటప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్స్లో అసలు ఏం సక్సెస్ అనే ఛాన్సెస్ అయ్యి ఉండవు. అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ మీరు 5 minute కూడా చూసినా సరే ఇలా విక్స్ వస్తున్నప్పుడు ఇంకా వద్దు, ఈ రోజు బాయ్ బాయ్ అని చెప్పేయచ్చు. ఎనీవేస్ ఇంకా కంటిన్యూ చేసినట్లయితే తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ వచ్చింది, అవునా? కానీ అది ఏదైనా ప్యాటర్న్ కింద మనం చూడగలం. ప్రైస్ యాక్షన్ క్లియర్ గా ఏదైనా ట్రయాంగిల్ కానీ బ్రేక్ డౌన్, స్ట్రాంగ్ బ్రేక్ డౌన్ అని అనగలమా? లేదు. ఆ ఏరియా ఎప్పుడైతే 25,000 అరౌండ్ ఉందో, 25,000 అరౌండ్ ఉండేటప్పుడు ఒక 30-40 పాయింట్స్ అటు ఇటు కొంచెం డేంజర్ జోన్ గానే ఉంటుంది. అది ఈ రోజు మళ్ళీ ప్రూవ్ అయింది. ఇక్కడ ఈ బ్రేక్ అయినా కానీ అది ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ కానీ స్ట్రెంగ్త్, ప్రైస్ యాక్షన్ పరంగా కూడా స్ట్రెంగ్త్ ఏం లేదు అక్కడ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలోనే కన్సాలిడేషన్ ఉంది, అవునా? చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియాలో కన్సాలిడేషన్ జరగడం, ఆ ఏరియాలో బ్రేక్ అయినంత మాత్రాన ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా రిస్క్ అవుతుంది. సో అది జరిగింది అనమాట. అంతే, అంతకు మించి ఈరోజు పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు, అంతే. ఓకేనా? సో ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కసారైనా జస్ట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతే ఫస్ట్ 5 minutes అయినా కూడా, అంటే 9:20 లోపల మనం ఎలాగ ట్రేడ్ తీసుకోండి, ఒకసారి జస్ట్ డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి, అవర్లీ టైం ఫ్రేమ్ ఒకసారి, ఇంకా 15 minute టైం ఫ్రేమ్ ఒకసారి అలా చూసుకొని వచ్చేసి ఏమైనా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి చూడాలండి. అవన్నీ కూడా స్ట్రాంగ్ గా యాక్ట్ చేసేస్తే అని అనట్లేదు, యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందో అన్న దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. అర్థమైందా? చూసుకోవాలి, అదేనండి లెవెల్స్, సపోర్ట్ జోన్స్ ఇవన్నీ మనం చూసుకొని దాన్ని బట్టి అక్కడ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. 25,000 అరౌండ్ ట్రేడ్ చేయటం అనేది కొంచెం రిస్కీ అఫేర్ అనమాట. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజు వీడియో మాటకేం కానీ మన ఆప్షన్స్ పాఠశాల చాప్టర్ 1 అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని నేను పబ్లిష్ చేస్తాను. అంటే పబ్లిక్ గా అవైలబుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా అది ఎప్పుడు కనిపిస్తే అప్పుడు మాత్రం 100% చూడండి. మీరు ఆప్షన్ బయింగ్ చేసినా చేయకపోయినా కూడా ఈ వీడియో ఏదైతే మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఈ థంబ్నెయిల్ ఇదే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆప్షన్ బయర్స్ బ్రతుకులు అని చెప్పేసి కనిపించిన వెంటనే ఓపెన్ చేసి చూడండి. ఆప్షన్ బయర్స్ అనే కాదు, ప్రతి ఒక్క ట్రేడర్కి ఉపయోగపడేటటువంటి వీడియో అది. ఓకేనా? సో ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఏ పనిలో ఉన్నా సరే అది ఒకసారి చూడండి. ఓకే? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.